హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా! నేను మీ బీబీఆర్. సో, మొత్తం మీద అంబటి రాంబాబు బెయిల్ దొరికింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన బయటికి రావటం, విలేకరులతో మాట్లాడడం. ఆయన క్యాన్వాయ్ బయలుదేరుతుంటే పోలీసులు ఆపేసి 2, 3 వాహనాల కంటే ఎక్కువ ఉండకూడదు అని ఆంక్షలు పెట్టడం. ఏంటి? ఎప్పుడు లేని ఆంక్షలేంటి ఇప్పుడు? ఆయన ఎళ్తే ఏముంది ఆయన క్యాన్వాయ్. ఆయన అన్నారు ఆయన దిగి బయటికొచ్చి జక్కంపూడితో సహా. హ్మ్. మీరు అనుమతిస్తే కార్‌లో ఎళ్తా. లేకపోతే నడుచుకుంటూ గుంటూరు ఎళ్తా. నడుచుకుంటూ వెళ్ళిపోతా గుంటూరుకి అని ఆయన చెప్పడంతో కాస్త పోలీసులు కూడా కంగు తిన్నట్టుంది. ఏది ఏమైనా ఎందుకు భయపడుతున్నారు? అంబటి రాంబాబు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ! జైల్‌లో ఉన్నారు. శిక్ష అనుభవించారు. శిక్ష అంటే ఐ మీన్ రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్ వచ్చింది. బయటకొచ్చారు. గుంటూరు ఎళ్తాడు, లేకపోతే కాకాని ఎళ్తాడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తారు. పోలీసులు అనుమతిస్తే అమెరికా ఎళ్తాడు. హైదరాబాద్ వెళ్తాడు. ఆయన ఇష్టం. ఆ! ఒక నాయకుడితో పాటు ఈ 2, 3 కార్లు రావటం అన్నది యాహ్! ఓకే గదా! మీరు బోండి. సింగిల్ కార్‌లో ఎవరైనా దమ్ముంటే. ఎవరు లేకుండా వెనక ముందు. ఒక 2, 3 కార్లు వేసుకొని ఎళ్ళండి చూద్దాం. 3 కార్ల కంటే ఎక్కువ అనుమతి లేదని చెప్పడం. ఏంటండి ఈ దౌర్జన్యం? దౌర్జన్యకాండ. గమనిస్తున్నారందరూ.